హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ లివర్ ఫ్రై అండి. స్మెల్ లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. సాల్ట్, టర్మరిక్ వేసి 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోండి. చూపిస్తున్నట్టు ఆ సైజులో తీసుకోండి పీసెస్. మరీ చిన్నగా ఉంటే అంత మంచిగా ఉండదు. దీనిలోనే 1/2 టీ స్పూన్ సాల్ట్, పించ్ ఆఫ్ టర్మరిక్, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసేసుకోవాలండి. చిల్లీ పౌడర్ నేనేం యాడ్ చేయట్లేదు. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి కదండి. చిల్లీ పౌడర్ యాడ్ చేస్తే ఏంటంటే చిల్లీ పౌడర్ అంతా బాగా మాడిపోయినట్లుగా స్మెల్ వస్తుందండి. 2 స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోండి. 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసుకోండి. 2 గ్రీన్ చిల్లీ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి, యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టేసుకున్నాం కదండి లివర్స్, అదంతా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా మొత్తం కలిపేసి లిడ్ పెట్టేసుకోండి. లిడ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు కుక్ అవుతుందండి పీస్. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న కొరియాండర్ని వేసేసుకోండి. వేసుకొని మిక్స్ చేసేసుకొని మనం వేసుకున్న గ్రీన్ చిల్లీయే సరిపోతుందండి స్పైసు. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను ఫ్లేవర్ కోసం. జస్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇంకా అంతే, లివర్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.